ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ఇందిరేశంలో అక్కడి కలెక్టర్ వల్లూరి క్రాంతి పర్యటించారు. అక్కడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు వెళ్ళి ఆమె మధ్యాహ్న భోజనం తీరుని ఆమె పరిశీలించారు. భోజనం ఎలా ఉంది, అందులో ఎలాగైనా నాణ్యతల లోపం ఎలా ఉన్నాయనే విషయాల మీద ఆమె పరిశీలన చేశారు. అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన రికార్డులను ఆమె పరిశీలించిన నేపథ్యంలో ఇద్దరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ అట్లాగే ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఇద్దరు కూడా అనుమతి లేకుండా సెలవు పెట్టి వెళ్లడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరికి కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పి డీఈఓకు ఎంఈఓకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. జిన్నారం పారిశ్రామికవాడలో అరోరా పరిశ్రమలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున నష్టం వాటికినట్టుగా చెప్తున్నారు. పరిశ్రమలోని రెండో బ్లాక్లో పెద్దన భారీ ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ మంటల్ని ఆర్పాయి. ముఖ్యంగా ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో రేపు జరగబోయే దీక్షా దివస్ కోసం భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతున్నారు. అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్లో స్థానిక మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అట్లాగే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆ కార్యక్రమంలో దీక్షా దివస్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఇక సంగారెడ్డిలో జరిగేటువంటి దీక్షా దివస్లో కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, స్థానిక ఎమ్మెల్యేలు చింతా ప్రభాకరు, జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి అట్లాగే ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. భారీ ఎత్తున దీక్షా దివస్ జరిపేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. ఇది ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తలు.